ఖమ్మం నగరంలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా టెక్నాలజీ ఆధారంగా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. అదే కేఎంసీ వాట్సాప్ చాట్ బాక్స్. ఇది కేవలం మెసేజింగ్ సదుపాయమే కాక ఒక డిజిటల్ మున్సిపల్ ఆఫీస్లా పనిచేస్తుంది. ఫోన్ నుంచి హాయ్ కేఎంసీ అని మెసేజ్ పెడితే అధికారులు స్పందించి పరిష్కరిస్తారు. సమస్య ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని సాల్వ్ చేస్తారు. ఇక ఈ విధానానికి సంబంధించి ఖమ్మం కమిషనర్ అభిషేక్ అగస్త్యతో ఖదీర్ ఫేస్ టు ఫేస్. అధికారులు అందుబాటులోకి రావాలి అంటే ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చుకొని వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ పనులు అయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఖమ్మం మున్సిపాలిటీలో కమిషనర్గా అభిషేక్ అగస్త్య వచ్చిన తర్వాత అనేక రకాల విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు మరియు శాఖను ప్రజలకు సౌకర్యాలు తీర్చే విధంగా అనేక రకాల కొత్త యాప్స్ని పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఖమ్మంలో ప్రజలందరూ కూడా తమ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దానికోసం ఒకటి చాట్ బాక్స్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. దాని కారణంగా అనేక సమస్యలు ఉన్న ప్రజలందరూ కూడా దాంట్లో హాయ్ అని ఒకవేళ మెసేజ్ పంపినట్లయితే దానికి సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు వచ్చి దీనికి సంబంధించి ఎలాంటి సమస్యను వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనే అంశాలు తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, తెలంగాణలోనే మొట్టమొదటిగా ఈ ఐడియాని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా ఉంది, మనతో కమిషనర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. ఈ యాప్ని మీరు ప్రవేశపెట్టారు. దీని కారణంగా నగర ప్రజల సమస్యలు తీరుతాయని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. అయితే క్రమంగా మీరు ఇలాంటి విప్లవాత్మక మార్పులు చేపడతా ఉన్నారు. వీటికి గల కారణం ఏంటి, వీటిని ఎక్కడ స్టడీ చేస్తున్నారు? థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఈ పబ్లిక్ గ్రీవాన్సెస్ రిజిస్టర్ చేయడానికి వీళ్ళకి పరిష్కారం ఇవ్వడానికి ఒక చాట్ బాక్స్, ఏఐ బేస్డ్ చాట్ బాక్స్ డెవలప్ చేశాము. సో వీ గాట్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కార్పొరేట్ సెక్టర్లో గ్రీవాన్స్ రిజిస్టర్ చేయడానికి అన్నిటికీ ఒక చాట్ బాక్స్ లాగా ఉంది. మీరు అమెజాన్, మింత్రా ఇవన్నీ చూస్తున్నారు. సో వెన్ ఎవర్ యూ గెట్ అన్ ఆర్డర్ ఆర్ రిటర్న్ చేస్తున్నప్పుడు మీరు వారి నంబర్ డయల్ చేసి వాట్సాప్లో డైరెక్ట్గా మీ గ్రీవాన్సెస్ చాట్ బాట్ ద్వారా రిజిస్టర్ చేస్తారు. అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఆల్ మున్సిపల్ కార్పొరేషన్ బేసిక్లీ పబ్లిక్ సర్వీసెస్ అందించినాం. సో గ్రీవాన్సెస్ ఉన్నప్పుడు పబ్లిక్ జనరలీ పెటిషన్స్ తీసుకొని ఆఫీస్కి వాళ్ళు వస్తారు, లేదా కింద ప్రజావాణిలో వస్తారు. సో ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ వీ డెవలప్ దిస్ చాట్ బాక్స్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆర్ ఫ్రమ్ దేర్ ఏరియా ఓన్లీ వాళ్ళు నంబర్ డయల్ చేసి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టి వారి గ్రీవెన్స్ రిజిస్టర్ చేయవచ్చు. దీంట్లో ఒక స్టెప్ వైజ్ ప్రాసెస్ ఉంది. ఐ కెన్ షో యూ దాట్ ఆన్ దిస్ ఆల్సో. మీరు ఇప్పుడు ఒక గ్రీవెన్స్ రిజిస్టర్ చేయడానికి రేజ్ గ్రీవెన్స్ అని క్లిక్ చేస్తే please enter your ward number, for example. సో ఇప్పుడు ఈ 11 కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆప్షన్ మీ దగ్గరికి వచ్చినాయి. సో మీరు మళ్ళీ ఒక నంబర్ టైప్ చేస్తే నెక్స్ట్ 4-5 ఇష్యూస్ వస్తాయి. దెన్ మీరు నంబర్ టైప్ చేస్తే మీ గ్రీవెన్స్ రిజిస్టర్ అయిపోద్ది. అండ్ గ్రీవెన్స్ రిజిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్గా కన్సర్న్ ఆఫీసర్కి వెళ్తుంది. ఆఫీసర్ ఫోన్ నెంబర్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రోకన్ డ్రైన్ అని ప్రాబ్లం ఉంది. సో స్టెప్ వైజ్ మేనర్లో మీరు రిజిస్టర్ గ్రీవెన్స్ చేస్తారు. అండ్ రిజిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్గా కన్సర్న్ వాట్సాప్కి ఒక మెసేజ్ వస్తుంది. గ్రీవెన్స్ డీటెయిల్స్ లాగిన్ మెసేజ్లో వస్తాయి. అండ్ దెన్ ఏఈ గారు 3-4 డేస్లో వీ హ్యావ్ కెప్ట్ 7 days అట్ టైం ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. 7 daysలో దీనికి ఒక పరిష్కారం వేయాలి అండ్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ దీంట్లో అప్లోడ్ చేయాలి. అండ్ దాట్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ విల్ బి ఆన్ మై డాష్ బోర్డ్స్. అండ్ డాష్ బోర్డ్ ద్వారా నేను ఇవన్నీ గ్రీవాన్సెస్ ప్రతిరోజు మానిటర్ చేస్తాను. అండ్ I will ensure that SLA service level agreement period లోనే ఈ మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి. సో త్రూ దిస్ ఐ థింక్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ విల్ గెట్ అ బిగ్ ఫేస్ లిఫ్ట్ ఇన్ ఖమ్మం టౌన్. అయితే ఖమ్మం నగరం అనేది చాలా పెద్ద నగరం, 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించిన సమస్యలు ఒకవేళ ఉత్పన్నమైనట్లయితే 60 డివిజన్లలో సమస్యలు సాల్వ్ చేయడం కోసం అంత సిబ్బంది మన దగ్గర అందుబాటులో ఉన్నారా? ఎస్, 60 డివిజన్స్ చూడడానికి యాక్చువల్లీ 60 డివిజన్స్ ఇప్పుడు 5 zonesలో డివైడ్ చేసాము. సో 5 zonesలో 5 ఏఈస్ ఉన్నారు, 4 టీపీఓస్ ఉన్నారు, టీపీబీఓస్ ఉన్నారు టౌన్ ప్లానింగ్లో. అదేవిధంగా 3 టీపీఓస్ ఉన్నారు, టీపీఎస్, 1 ఏసీపీ. 5 zonesలో 5 ఎస్ఐస్ ఉన్నారు. ప్రతి డివిజన్లో 1 జవాన్, ఆ జవాన్ కింద 15 మంది వర్కర్స్. సో వీ హ్యావ్ ఎనఫ్ స్టాఫ్ టు డీల్ విత్ దిస్ ప్రాబ్లమ్స్.
అయితే దీనికి సంబంధించి ఒకవేళ చదువు రాని వాళ్ళు, వాళ్ళకు సంబంధించి ఇంగ్లీష్ రాని వాళ్ళు, వాళ్ళ కోసం అని చెప్పేసి ఏదైనా భాష దీంట్లో అందుబాటులో వచ్చే అవకాశం ఉందా, లేక ఓన్లీ ఇంగ్లీషేనా? దీంట్లో 2 లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్. సో మీరు తెలుగులో కూడా మీ గ్రీవాన్స్ నమోదు చేయవచ్చు. అంటే ఈ సర్వీస్ అనేది కేవలం ఒక లిమిట్ టైం ఉందా, లేకపోతే అన్లిమిటెడ్గా 24/7 పనిచేస్తుందా? దిస్ ఈస్ 24/7 అన్లిమిటెడ్. ఓకే, అంటే అంత సిబ్బంది ఏ సమయంలో అయినా పనిచేయడానికి అందుబాటులో ఉన్నారా అని? దీంట్లో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏం లేదు. మీరు గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా కన్సర్న్డ్ ఆఫీసర్కి వెళ్ళిపోతుంది. సో ఆఫీసర్ దగ్గర 7 days ఉంటాయి యాక్షన్ తీసుకోవడానికి. 7 daysలో యాక్షన్ తీసుకొని ATR యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఆ వాట్సాప్లోనే ఒక లింక్ వస్తే దాంట్లో అప్లోడ్ చేయాలి. సో దీంట్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏం లేదు, ఫుల్లీ ఆటోమేటెడ్ AI బేస్డ్ ప్రాసెస్. అంటే ఈ ప్రోగ్రామ్ చేపట్టారు, దీనికి సంబంధించి మీకు ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, ఇక్కడ ఉన్న నాయకుల తరపు నుంచి ఎలాంటి సహకారం అందిస్తుంది? గౌరవ మంత్రి గారు, కలెక్టర్ సార్ అందరూ గైడెన్స్ ఇస్తున్నారు. పబ్లిక్ గ్రీవాన్సెస్ వెంటనే సాల్వ్ చేయడానికి, పబ్లిక్ ఫీల్డ్ విజిట్ చేసి వారి ప్రాబ్లమ్స్ రిజిస్టర్ చేయడానికి, వాళ్ళకి పరిష్కారం ఇవ్వడానికి వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ గైడింగ్ అస్. సో దిస్ ఇస్ అ రిజల్ట్ ఆఫ్ దేర్ గైడెన్స్ అండ్ మోటివేషన్. ప్రస్తుతం ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి, వాటిని పరిష్కరించారా? దీన్ని ఇంకొంత దూరం తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుందా? స్టేట్లో ఎక్కడైనా మరో చోట ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా దీన్ని కాపీ చేసి? సో ప్రస్తుతానికి ఐ థింక్ 100+ గ్రీవాన్సెస్ వచ్చినాయి లాస్ట్ 7-8 daysలో. ఈ ప్రాసెస్ ఇప్పుడు కూడా ఇవాల్వ్ అవుతుంది. ఇంకా 7-8 days పడతాయి మొత్తం స్టేబిలైజ్ అవడానికి. సో ఇందాక ఐ థింక్ 100+ గ్రీవాన్సెస్ ఆల్రెడీ వచ్చినాయి అండ్ పరిష్కారం ఆల్సో, సొల్యూషన్ ఆల్సో వీఆర్ గివింగ్. అండ్ ఈ సిస్టమ్ అన్ని మున్సిపాలిటీలో రెప్లికేట్ చేయవచ్చు, ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్, పబ్లిక్ గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ అన్ని మున్సిపాలిటీలో రెప్లికేట్ చేయవచ్చు. ఓకే, మొత్తంగా చూస్తే విప్లవాత్మక మార్పుల ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయవచ్చు. అధికారులందరినీ అలర్ట్ చేయడం కోసం యాప్ల ద్వారానే సాధ్యమని చెప్పేసి గతంలో ఏదైతే సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ జరిగిందో అది ప్రజల్లో కూడా అందుబాటులోకి రావాలని చెప్పేసి కమిషనర్ కోరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ గ్రీవెన్స్ని, చాట్ బాక్స్ యాప్ని వాడుకోవచ్చు అని చెప్పేసి అభిషేక్ అగస్త్య అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.